వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఈ మాడ్యూల్లో మనం ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ని కంటిన్యూ చేస్తూ వెళ్తాం. ముందుగా 2018లో నోటిఫికేషన్ వచ్చింది మనకి. ఆ ఎగ్జామ్ 2019లో జరిగింది. సో మనకి ఎకానమీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూ సెషన్స్ని మనం 2019లో జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్ నుంచి మొదలు పెడదాం. దాంతోపాటుగా ఎకానమీ సబ్జెక్ట్ నుంచి మనం ఈ మాడ్యూల్స్ని కంటిన్యూ చేద్దాం. ముందు ఎకానమీ కంప్లీట్ చేసిన తర్వాత అదర్ ప్రీవియస్ ఇయర్ ఏపీ హిస్టరీ పాలిటీ క్వశ్చన్స్కి వెళ్ళటం జరుగుతుంది. ముందు ఎకానమీ క్వశ్చన్స్ని చూద్దాం. అందరికీ చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే, మనం ఎస్విఆర్ అకాడమీలో ప్రొవైడ్ చేసిన గ్రూప్ 2 కోర్సు ఎంత స్టాండర్డ్గా ఉండింది అనేది ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి సబ్జెక్ట్ని కూడా ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ క్వశ్చన్స్తో మనం ఎలా స్టార్ట్ చేశాము, వాటితో కలిపి ఎలా చెప్పాము అనేది క్లియర్ కట్గా మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇంకొక విషయం, ఎకానమీ విషయానికి వస్తే మనం స్టాండర్డ్తో పాటుగా స్టాండర్డ్ ఎకానమీ చాలా కాన్సన్ట్రేషన్ చేస్తూ ముందు స్టాండర్డ్ ఎకానమీని నేర్పి తర్వాత కరెంట్ ఎకానమీని చాలా డీటెయిల్డ్గా నేర్పడం జరిగింది. మీకు కరెంట్ ఎకానమీ క్వశ్చన్స్ ఎన్ని వచ్చినాయి అనేది మీకు ఇక్కడ అర్థమవుతుంది. ఈవెన్ స్టాండర్డ్ ఎకానమీ క్వశ్చన్ అయినా కానీ కరెంట్ ఎకానమీతో ఎలా లింక్ అయి ఉంది అనేది మీకు అర్థమవుతుంది. అంటే కరెంట్ ఎకానమీ ఎంత ప్రాముఖ్యత ప్లే చేస్తుందో, ఎంత ఇంపార్టెంట్ అండ్ డామినెంట్ రోల్ ప్లే చేస్తుందో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు కరెంట్ ఎకానమీ మీద అంత స్ట్రెస్ చేస్తున్నామో కూడా ఇక్కడ ఈజీగా అర్థమవుతుంది. ఎవరైతే ఇంకా స్టాండర్డ్ ఎకానమీ మీద పట్టుకొని బుక్స్నే కూర్చొని చదువుతున్నారో వాళ్ళు ఎందుకు క్వాలిఫై కాలేకపోతున్నారో ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎస్విఆర్ అకాడమీ ఎంత స్టాండర్డ్గా కరెంట్ ఎకానమీని కవర్ చేస్తూ పోతుందో, ఆల్రెడీ మీకు కవర్ అయిన వాటిలో ఆల్రెడీ ఎస్విఆర్ అకాడమీ స్టూడెంట్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది మీరు ఎంత పర్ఫెక్ట్ వేలో ప్రిపేర్ అవుతున్నారు అనేది. సో వీటన్నిటిని బట్టి మనం క్లియర్గా గ్రూప్ 2 ఎస్విఆర్ అకాడమీ కోర్సు ఎంత స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తుంది, ఎస్పెషల్లీ ఎకానమీ కోర్సు ఎందుకు కరెంట్ ఎకానమీనే ఎస్విఆర్ అకాడమీ సో అప్లిఫ్ట్ చేస్తూ స్టాండర్డ్ ఎకానమీని గట్టి బేస్ ఇచ్చి కరెంట్ ఎకానమీని మనం ముందుకు తీసుకెళ్తున్నాం అనేది మీకు అర్థమవుతుంది. కరెంట్ ఎకానమీ అప్డేట్ అవ్వకోకుండా మీరు గ్రూప్ 2 క్వాలిఫై అవ్వలేరు అని చెప్పడానికి ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్సే మనకు ఆధారం. సో మనం ముందు ఫ్యూచర్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దానికి ఈ ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ అనేది మనకి ఒక బేస్గా ఉంటాయి. కాబట్టి ఇక్కడ నుంచి మనం ఏం నేర్చుకుంటామో ఒకసారి చూడండి. ఎనీవే, ఎవరైతే ఎస్విఆర్ అకాడమీ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో కింద ప్రొవైడ్ చేసినటువంటి ఈ నంబర్స్కైనా కాల్ చేయొచ్చు. సో కింద నంబర్స్ ప్రొవైడ్ చేస్తున్నాం, ఆ నంబర్స్కైనా కాల్ చేసి మీరు కోర్స్ని పర్చేజ్ చేయొచ్చు. దాంతోపాటు కింద పీడిఎఫ్ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ పీడిఎఫ్ లింక్లో ఉన్నటువంటి దీన్ని కనుక ప్రెస్ చేస్తే మీరు డైరెక్ట్గా ఎస్విఆర్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్లో ఎస్విఆర్ అకాడమీ వెబ్సైట్లోకి వెళ్తారు. అక్కడ నుంచి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అందరూ టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ని నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. టెలిగ్రామ్లోకి వెళ్ళి ఎస్విఆర్ అకాడమీ 6 అని టైప్ చేస్తే మీకు అక్కడ టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. సో లేదా దీని మీద మీరు క్లిక్ చేసిన కింద ఉన్న పీడిఎఫ్లో టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్తుంది. ఈ టెలిగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. అక్కడ నుంచి మీకు సో కంప్లీట్గా ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేయొచ్చు. దాంతోపాటుగా ఎక్స్ప్లెనేషన్ కూడా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ని కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో ఎనీవే, ఇది గ్రూప్ 2 ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ సంబంధించిన డిస్కషను. ఇది 2018లో నోటిఫికేషన్ ఇచ్చారు, 2019 పేపర్ ఇది. సో ఎకానమీకి సంబంధించిన ఎంసీక్యూస్ని చూస్తాం. సో ఈ ఎకానమీకి సంబంధించిన ఎంసీక్యూస్ కూడా మనకు 50s ఉంటాయి. సో దీన్ని మనం 5 మాడ్యూల్స్లో ఇస్తాం. సో 5 × 10 మాడ్యూల్ 10, ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో మనం ఒక్కొక్క మాడ్యూల్లో 10 క్వశ్చన్స్ని కవర్ చేస్తూ వెళ్తూ ఉంటాం. సో దీనివల్ల మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, ఏ చాప్టర్ నుంచి అడుగుతున్నారు సో అనే క్లారిటీ మనకి ఇక్కడ వస్తుంది. ఎనీవే, ఫస్ట్ క్వశ్చన్ని మనం చూద్దాం. సో 2019 పేపర్లో అడిగినటువంటి 50 క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఇది. డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ డస్ నాట్ ఇంక్లూడ్ ఎక్స్పెండిచర్ అని అడుగుతున్నారు. అభివృద్ధి వ్యయం అంటారు డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అంటే. ఈ క్రింది రంగం మీద పెట్టే వ్యయం కాదు అంటున్నారు. అంటే డెవలప్మెంట్ చూడండి, ఇప్పుడు తెలుగు ఎంత మిస్టేక్స్ ఉన్నాయో, అందుకని నేను ఇంగ్లీష్లో పక్కన చెప్తున్నది ఎక్కువగా. ఇంగ్లీష్ టెర్మినాలజీ ఎక్కువ అర్థం చేసుకోండి అని చెప్తుంది. ఇందుకే తెలుగులో తప్పులు ఇస్తున్నారు. సో అందుకని మనం ఇంగ్లీష్ టెర్మినాలజీ ప్లస్ తెలుగు టెర్మినాలజీ రెండు తెలుసుకొని ఉంటే ఎగ్జామ్లో క్వశ్చన్ని అర్థం చేసుకోవడం చాలా సులువు అవుతుంది. అందుకని ఎవరైతే పక్కాగా తెలుగులో ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మీరు డేంజర్ పొజిషన్లో ఉన్నారు. తెలుగు ఇంగ్లీషు
కనీసం మొత్తం ఇంగ్లీష్ ధారాళంగా రావాలని చెప్పట్లేదు మీకు, టెర్మినాలజీ తెలిసి ఉండాలి. ఇక్కడ చూడండి, అభివృద్ధి వ్యయం అంటే ఏంటి డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్, ఇలా టెర్మినాలజీ తెలుస్తుందనుకోండి, ఒకవేళ తెలుగులో మిస్టేక్ ఇచ్చినా కానీ మీరు అడ్జస్ట్ అవ్వచ్చు. ఎనీవే, ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్దాం. డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ డస్ నాట్ ఇంక్లూడ్ ఎక్స్పెండిచర్ అని అంటున్నారు. డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అంటున్నారు ఇక్కడ మనకి, ఇది బడ్జెట్కి సంబంధించిన టాపిక్ అండి. అవునా, బడ్జెట్ ఏ చాప్టర్ కిందకు వస్తుంది? చాప్టర్ 4 కిందకు వస్తుంది. గ్రూప్ 2 పేపర్ 3 చాప్టర్ 4 బడ్జెట్కి సంబంధించిన అంశం. చాప్టర్ 4 నుంచి ఎక్కువ క్వశ్చన్లు వస్తున్నాయి, అందుకని మనకు ఫస్ట్ క్వశ్చనే చాప్టర్ 4 నుంచి స్టార్ట్ అయింది చూడండి. ఓకే, సో ఇది స్టాండర్డ్ ఎకానమీ కరెంట్ ఎకానమీ అనేది చూద్దాం, ఇప్పుడు మీకే అర్థమవుతుంది. డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ అభివృద్ధి వ్యయం అంటున్నారు. అభివృద్ధి వ్యయం అంటే మనకి బడ్జెట్లో సో ఏ డాక్యుమెంట్ అండి? ఇన్కమ్ ఎక్స్పెండిచర్ పార్ట్ ఉంటుంది బడ్జెట్లో. ఎక్స్పెండిచర్ అనేది 2 రకాలుగా ఉంటుంది, రెవెన్యూ ఎక్స్పెండిచరు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే ఏంటండి? రెవెన్యూ వ్యయము. సో బడ్జెట్ అంటే ఏంటండి? సో ఆదాయం వస్తుంది, వ్యయం జరుగుతుంది, ఆ వ్యయాన్ని మనం ఎక్స్పెండిచర్ అంటారు. ఆ ఎక్స్పెండిచర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? సో ఇదే డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ అండి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అసెట్స్ని క్రియేట్ చేసే ఎక్స్పెండిచర్, అంటే ఆస్తుల్ని క్రియేట్ చేసే ఎక్స్పెండిచర్. పెట్టే ఖర్చు ఆస్తుల్ని క్రియేట్ చేయాలి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? గవర్నమెంట్ సపోజ్ ఇప్పుడు ఈ ట్రైన్ని కొత్త ట్రైన్ సర్వీస్ స్టార్ట్ చేసిందండి. సో రైల్వే మీద ఖర్చు పెట్టింది, అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎందుకు? ఒక రైలు అనేది ఒక అసెట్, ఇప్పుడు గవర్నమెంట్కి ఒక అసెట్ క్రియేట్ అయింది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇది. అదే రైలు పట్టాల మరమ్మతుల కోసం ఖర్చు పెట్టింది అనుకోండి, అక్కడ కొత్తదేం క్రియేట్ కాల, అప్పుడు అది రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇంకా చూడండి, ఒక విద్యుత్ లైన్ని కొత్తగా వేసింది, ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎందుకండి? ఈ విద్యుత్ లైన్ని వేయటం వల్ల విద్యుత్ సరఫరా జరుగుతుంది, దీనివల్ల సో ఇంకా ఫర్దర్గా స్పైరల్గా డెవలప్మెంట్ ఉంటుందన్నమాట. దీనివల్ల ఇండస్ట్రీస్ విద్యుత్ని వినియోగించుకుంటాయి, దానివల్ల డెవలప్మెంట్ అవుతుంది, సో ఎకానమీ డెవలప్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. అవునా? సో సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఖర్చు పెట్టడం వల్ల ఏమవుతుంది? కొత్త డివైజెస్ వస్తాయి. సో సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా అది అసెట్ అనమాట. సో దానివల్ల ఫర్దర్గా డెవలప్మెంట్ కూడా ఉంటుంది గవర్నమెంట్కి. సో ఇది డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్. ఇవన్నీ కూడా సపోజ్ నేను డిఫెన్స్ మీద ఖర్చు పెడుతున్నా, డిఫెన్స్ రక్షణ మీద ఖర్చు పెడుతున్నా అనుకోండి. డిఫెన్స్లో ఎక్కువ పెట్టే ఖర్చు మనం ఎక్కువగా శాలరీస్ ఇవ్వడానికే ఉంటుందండి. అంటే డిఫెన్స్ పర్సనల్స్కి ఎక్కువగా శాలరీస్ ఇవ్వడానికే ఉంటుంది. డిఫెన్స్ ఎక్విప్మెంట్ పెట్టే ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ డిఫెన్స్ మీద పెట్టే ఖర్చు అసెట్ కాదు గవర్నమెంట్కి. డిఫెన్స్లో ఎక్కువగా పెట్టే ఖర్చులో 1 ర్యాంక్ 1 పెన్షన్కే ఎక్కువగా వెళ్తుంది. అంటే 1 ర్యాంక్ ఉన్న వాళ్ళకి 1 పెన్షన్ అందించడం, తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఆర్మీ డిఫెన్స్లో పనిచేసేటువంటి 3 ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ వీళ్ళకి శాలరీ ఇవ్వడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. అప్రాక్సిమేట్గా మన బడ్జెట్లో 9% దీని మీద ఖర్చు పెడతాం, డిఫెన్స్ మీద. ఇది ఏమవుతుంది? డిఫెన్స్ మీద పెట్టేది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది, డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ కాదు, ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాదు. సో అంటే మూలధన వ్యయం కాదు, అభివృద్ధి మీద పెట్టే ఖర్చు కాదనమాట. సో అందుకనే రైల్వే మీద పెడితే అది అభివృద్ధి మీద పెట్టే ఖర్చే, పవర్ మీద పెడితే విద్యుత్ మీద అభివృద్ధి మీద పెట్టే ఖర్చే, సైన్స్ అండ్ టెక్నాలజీ మీద పెడితే అభివృద్ధి మీద పెట్టే ఖర్చే. కానీ డిఫెన్స్ మీద పెట్టే ఖర్చు రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది, డే టు డే గవర్నమెంట్ రన్నింగ్ ఎక్స్పెండిచర్ అవుతుంది. సో అందుకనే ఆన్సరు డిఫెన్స్. ఇప్పుడు ఇది బడ్జెట్కి సంబంధించింది. ఏ ఇయర్ బడ్జెట్లో ఆ ఇయర్ బడ్జెట్ డిఫెన్స్ మీద కనుక ఎక్కువ ఖర్చు పెట్టారనుకోండి, ఈ క్వశ్చన్ అడుగుతారు. 2019లో డిఫెన్స్ మీద ఎక్కువ ఖర్చు పెట్టారు, అందుకని ఈ క్వశ్చన్లు అడిగారు. మరి ఇది ఏ ఎకానమీ? బడ్జెట్ అనేది ఎవ్రీ ఇయర్ వస్తుంది కదా, కరెంట్ ఎకానమీనా? కరెంట్ ఎకానమీ క్వశ్చన్. ఓకేనండి. సో అందుకనే స్టాండర్డ్ ఎకానమీ కరెంట్ ఎకానమీ క్వశ్చన్స్ ఎన్ని వచ్చినాయో మీరే చూసుకోండి. ఇప్పుడు మనం 50 క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తాం కదా, ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నింటినీ 90%, 95% కరెంట్ ఎకానమీ ఉంటుంది, 5% మాత్రమే స్టాండర్డ్ ఎకానమీ ఉంటుంది. ఆ స్టాండర్డ్ ఎకానమీ 5 క్వశ్చన్లో కూడా కరెంట్ ఉండటం వల్లే ఆ స్టాండర్డ్ అడిగారు క్వశ్చన్ని. ఇది అర్థం చేసుకోవాలి మనం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సెకండ్ క్వశ్చన్, హూ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ ద 14th ఫినాన్స్ కమిషన్? కరెక్ట్, క్లియర్గా కరెంట్ ఎకానమీకి వచ్చిన 14th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరన్నా అడుగుతున్నారు. అది అప్పుడు ఫినాన్స్ కమిషన్ గురించి న్యూస్లో ఉంది, 14th ఫినాన్స్ కమిషన్ గురించి. అందుకనే 2019లో మనకి ఫినాన్స్ కమిషన్ 14th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు అడిగారు. సో అప్పుడు వైవి రెడ్డి. ఇప్పుడు మారారు. ఇప్పుడు మనకి ఏ కమిషన్ ఇది? 15th ఫినాన్స్ కమిషన్ ప్రజెంట్ నడుస్తుంది. 15th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు? ఎన్కే సింగ్. అవునండి. అసలు ఫినాన్స్ కమిషను అకార్డింగ్ టు ఆర్టికల్ 280 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, అధికరణ 280 ప్రకారం ఫినాన్స్ కమిషన్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగబద్ధమైన సంస్థ. అసలు ఈ ఫినాన్స్ కమిషన్ ఏం చేస్తుందండి? మనీని అంటే
ట్యాక్స్ రెవెన్యూని, సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చినటువంటి ట్యాక్స్ రెవెన్యూని స్టేట్స్కి ఎంత షేర్ చేయాలో చెబుతుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ తనకు వచ్చిన ట్యాక్స్ని ఎంత షేరు స్టేట్స్కి ట్రాన్స్ఫర్ చేయాలో చెబుతుంది. ప్రజెంట్ ఎంత షేర్ ఉందండి? 15th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం 41%, 14th ఫైనాన్స్ కమిషను 42%, 13th ఫైనాన్స్ కమిషను 32%. 13th ఫైనాన్స్ కమిషన్ 32% అయితే 14th ఫైనాన్స్ కమిషన్ 42%, 15th ఫైనాన్స్ కమిషన్ 41%. అంటే సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం తన దగ్గర ఉన్నటువంటి ప్రతి 100 రూపాయల్లో అన్ని రాష్ట్రాలకు కలిపి ఎంత పంచాలి? 41 రూపాయలు ఇవ్వాలి. మిగతా అమౌంట్ తన దగ్గర ఉంచుకోవాలి. ఈ 41 రూపాయలని స్టేట్ గవర్నమెంట్స్కి ఇవ్వాలి. అన్ని స్టేట్ గవర్నమెంట్ సపోజ్ 28 స్టేట్స్ ఉన్నాయనుకోండి, 28 రాష్ట్రాలకు 41 రూపాయలు ఇస్తుంది. మళ్ళీ ఒక్కొక్క రాష్ట్రం ఎంత పంచుకోవాలో కూడా ఎవరు చెబుతారు? ఫినాన్స్ కమిషనే చెబుతుంది. దీన్ని హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. అంటే మనీని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంత ఇవ్వాలి, ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎంత తీసుకోవాలి ఆ వచ్చిన ట్యాక్స్ని అని చెప్పేది ఎవరు? ఫినాన్స్ కమిషన్, ఆర్థిక సంఘం. ఈ ఆర్థిక సంఘం ఏ ఆర్టికల్ని బేస్ చేసుకుంటుంది? ఆర్టికల్ 280 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎప్పుడు ఫామ్ అయింది ఇది? 22 నవంబర్ 1951. అవునా? ఇంత డీటెయిల్గా మనం ఎస్విఆర్ అకాడమీలో మాట్లాడాం, చాలా డీటెయిల్గా. ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ ఎంత ఈజీగా చేస్తారు, అవునండి? ఇప్పుడు 15th ఫినాన్స్ కమిషన్ యొక్క పీరియడ్ ఎంత ఉంటుంది? 5 year పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు మనం 2015 నుంచి 2020 వరకు, అంటే 2015 మార్చ్ 31 నుంచి ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చ్ 31 వరకు ఏ కమిషను? 14th ఫినాన్స్ కమిషన్. తర్వాత 2020 నుంచి 2025 వరకు ఏ కమిషన్ ఉంటుంది? 15th ఫినాన్స్ కమిషన్ ఉంటుంది. దీన్ని కోవిడ్ వల్ల 1 year ఎక్స్టెండ్ చేశారనుకోండి, అది వేరే విషయం. ఓకేనా? సో అంటే ఇప్పుడు 14th ఫినాన్స్ కమిషన్ అడిగారు. ఫినాన్స్ కమిషన్ మీద రెగ్యులర్గా MCQs అడుగుతున్నారు. అందుకే మనం ఫినాన్స్ కమిషన్ మీద చాలా డీటెయిల్గా మాట్లాడాం ఎస్విఆర్ అకాడమీలో, చాలా మాడ్యూల్స్లో. కరెంట్ మాడ్యూల్స్లో మాట్లాడాం, స్టాండర్డ్ ఎకానమీలో కూడా ఫినాన్స్ కమిషన్ గురించి మాట్లాడాం. సో అది చదివే పద్ధతి. అవునండి, ఇది కరెంట్ ఎకానమీకి వస్తుంది. సో ఎకానమీ పేపర్ 3 ఎకానమీనే. సో చాప్టర్ 1 కింద వస్తుందండి ఇది. ఫినాన్స్ కమిషన్ మొత్తం కూడా చాప్టర్ 1 కింద వస్తుంది. సో డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఫినాన్షియల్ రిసోర్సెస్ ఈ టాపిక్ కిందకు వస్తుంది ఇది. అంటే ఈ టాపిక్స్ని మనం చూసి స్టాండర్డ్గా మీరు చదువుకుంటే మీకు మిగిలేది 0. ఈ టాపిక్స్లో నుంచి ఏ టాపిక్స్ ఇంపార్టెంటో చూసుకొని అవి కరెంట్లో ఏమున్నాయో చూసుకొని చేసేదే క్వాలిటీ వర్క్. అంతేగాని మీరు బుక్ ముందేసుకొని ఎంత చదివినా మీకు వచ్చేది 0. అందుకనే మీరే గ్రూప్ 2ని అచీవ్ చేయలేకపోతున్నారు. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి మనకి క్లియర్గా ఇది తెలిసిపోతుంది. ఓకేనండి? సో ఎనీవే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. థర్డ్ క్వశ్చన్, ఇన్ఫ్లేషన్ వుడ్ హ్యావ్ మోస్ట్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఇన్ఫ్లేషన్ అనేది సో ద్రవ్యోల్బణం అంటారు. ఈ క్రింది వారిలో ఏ వర్గం వారిని ఎక్కువ నష్టపరుస్తుంది అంటున్నారు. సో ఇన్ఫ్లేషన్ అంటే ఏంటండి? ద్రవ్యోల్బణం అంటే ద ప్రైస్ రైజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, వస్తు సేవల యొక్క ధరల స్థాయిలో పెరుగుదలనే మనం ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే ఇన్ఫ్లేషన్ ఎలా ఉంటుంది? సపోజ్ ఒక బేస్ ఇయర్ తీసుకున్నారనుకోండి, 2011-12. ఈ పెన్ను 10 రూపాయలు ఉందనుకోండి. ప్రస్తుతం 2020-21లో లేదా 21-22లో ఈ పెన్ను ధర 15 రూపాయలు అయిందనుకోండి. బేస్ ఇయర్తో పోల్చుకుంటే దాన్ని ఎన్ని రూపాయలు ఇంక్రీజ్ అయింది? 5 రూపాయలు ఇంక్రీజ్ అయింది. దీన్నే ఇన్ఫ్లేషన్ అంటారు. ఆధారిత సంవత్సరంతో పోల్చుకుంటే బేస్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు ఆ గూడ్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రైస్ పెరిగితే దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. ఆ ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ అనేది ఎవరి మీద ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. దాని యొక్క కాజెస్ సీక్వెన్సెస్ ఏంటి అని తెలుసుకోవాలి. ఎందుకు 2019లో దీన్ని అడిగారంటే 2019లో ఇన్ఫ్లేషన్ బాగా ఇంక్రీజ్ అయింది. అంటే అదేం టాపిక్? కరెంట్ ఎకానమీ టాపిక్. మీరు స్టాండర్డ్ అనుకుంటున్నారు. 2019లో ఇన్ఫ్లేషన్ రేట్ బాగా ఇంక్రీజ్ అయింది. దానివల్ల ఏమైంది? ఇది క్వశ్చన్గా అడిగారు. న్యూస్ పేపర్లో ఎక్కువగా ఉంది ఇది. ఇక్కడ ఇన్ఫ్లేషన్ అనేది పెరిగినప్పుడు, వస్తువు యొక్క ధరలు పెరిగినప్పుడు ఎవరి మీద ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది అంటే, సో చూడండి ఎవరి మీద ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుందంటే క్రెడిటర్స్ మీద. ఎందుకు? సో క్రెడిటర్స్ అప్పిస్తారు. ఎవరికి? రుణదాతలు రుణగ్రహీతలకు అప్పిస్తారు. క్రెడిటర్స్ డెటర్స్కి అప్పిస్తారు. ఇచ్చినప్పుడు వీళ్ళు ఇచ్చిన ప్రతి 100 రూపాయలు ఇన్ఫ్లేషన్ పెరిగిందంటే ఏమవుతుందండి? వస్తువు యొక్క ధరలు పెరిగినాయి అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. సో అంటే ఇన్ఫ్లేషన్ పెరిగింది అంటే వస్తువు ధరలు పెరిగినాయి. వస్తువు ధరలు పెరిగినాయి అంటే మనీ వాల్యూ తగ్గుతుంది. ఎందుకు? సపోజ్ ఈ పెన్ను 10 రూపాయలకు వచ్చింది, ఇప్పుడు 15 రూపాయలు అయింది అదే పెన్ను. అంటే వస్తువు ధర పెరిగితే ఏమైంది? మనీ ఎక్కువ ఇవ్వాల్సి వచ్చిందండి. మనీ వాల్యూ పోయింది. ఇక్కడ మనీ వాల్యూ పోతే ఎవరు లూజ్ అవుతారు? క్రెడిటర్స్ లూజ్ అవుతారు. ఎవరు గెయిన్ అవుతారు? డెటర్స్ గెయిన్ అవుతారు. అవునా? ఇంకా మేజర్గా ఇక్కడ కొన్ని పాయింట్స్ని చూద్దాం. ఇన్ఫ్లేషన్ ఎక్కువ పెరిగితే ఏమవుతుంది? కాంపిటేటివ్నెస్ తగ్గుతుంది. ధరలు ఎక్కువ పెరిగితే కాంపిటేటివ్నెస్ తగ్గుతుంది. ఒక వస్తువుకు మధ్యలో ఉన్న కాంపిటీషన్ తగ్గుతుంది.
తర్వాత సేవింగ్స్ తగ్గిపోతాయి. ఈ ధర పెరిగిందంటే ఇది 10 రూపాయలకు కొనేవాడిని, ఇప్పుడు 15 రూపాయలకు కొన్నానంటే నా దగ్గర ఉన్నటువంటి పొదుపు ఏమవుతుంది, తగ్గిపోతుంది. నేను మనీ సేవ్ చేసుకున్న మనీ మొత్తం ఎక్కువ ఖర్చు అవుతుంది వస్తువు ధరలు పెరుగుతూ ఉంటే. నిత్యావసర వస్తువు ధరలు ఎక్కువ పెరుగుతూ ఉంటే పేదవాళ్ళు దాచుకున్న మనీ మొత్తం డ్రైన్ అయిపోతుంది, పొదుపులు మొత్తం పోతాయి, కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, ఎకానమీ సైకిల్ దెబ్బతింటుంది. ఎందుకని వస్తు ధరలు ఎక్కువగా పెరిగినాయి అనుకోండి, కొంటాను ఎవరికి ముందు రారు, కొంటాను ఎవరికి ముందుకు రాకపోతే ఈ వస్తువు తయారు చేసే పరిశ్రమ మూతపడుతుంది. ఈ వస్తువు తయారు చేసే పరిశ్రమ మూతపడిందంటే దీంట్లో ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఎకానమిక పరంగా టోటల్ ఎకానమీ వీక్ అవుతుంది. సో రియల్ ఇన్కమ్స్ తగ్గుతాయి. ఎందుకు వస్తు ధరలు ఎక్కువ పెరిగిందనుకోండి, కొనేవాళ్ళు తక్కువ మంది ఉంటారు, ఆదాయం తక్కువ వస్తుంది కంపెనీకి, వాళ్ళ శాలరీలు కూడా తక్కువ వస్తుంది. సో ఇన్ఫ్లేషన్ అనేది అంత అన్ఎంప్లాయ్మెంట్కి కూడా దారితీస్తుంది. ఒక్కొక్క సిచ్యువేషన్లో కొన్ని సిచ్యువేషన్స్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినా కొన్ని సిచ్యువేషన్లో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా దారితీస్తుంది. సో ఇంత డీటెయిల్గా మీరు కాన్సెప్ట్ లేకోకుండా ఎలా చదువుతారండి? బుక్ని ప్రిపేర్ అయితే మీకు వస్తుందా ఇప్పుడు చెప్పండి? అందుకనే కదా ఎస్వీఆర్ అకాడమీలో ఇంత డీటెయిల్డ్గా ఎకానమీని మీరు ఇంత డీటెయిల్గా మాట్లాడుతుంటేనే మీకు అన్ని డౌట్స్ వస్తున్నాయి. సో అంటే మీకు పర్ఫెక్ట్ వే తెలియక మీరు డౌట్గా ఫీల్ అవుతున్నారు. కానీ నేను ఇచ్చే ప్రాసెస్ అంతా కూడా ఒక సర్టెన్ ఆర్డర్లో ఉంది. ఈ క్వశ్చన్స్ అన్ని చూడండి, మన ఆల్రెడీ ఎస్వీఆర్ అకాడమీలో స్టాండర్డ్లో కరెంట్లో మొత్తం కవర్ అయిపోయినాయి. అవునండి. సో ఎనీవే ఇది ఎకానమీ పేపర్ 3 ఎకానమీకి సంబంధించింది. ఎన్నో చాప్టర్ అండి ఇది? 4th చాప్టర్. ఇది టాపిక్ ఏంటి? ఇన్ఫ్లేషన్కి సంబంధించిన టాపిక్ ఇది. సో ఇది ఏం ఎకానమీ అంటే కరెక్ట్గా కరెంట్ ఎకానమీ, స్టాండర్డ్ ఎకానమీకి వచ్చిన అయితే కాదు. ఎందుకు 2019లో ఇన్ఫ్లేషన్ బాగా పెరగటం వల్ల దీన్ని అడిగారు, అంటే న్యూస్ పేపర్ నుంచి అడిగారు. సో అదే కదా కరెంట్ ఎకానమీ. ఓకేనండి. సో స్టాండర్డ్ ఎకానమీ ఎంసీక్యూని కరెంట్ ఎకానమీతో జత చేసి ఇస్తున్నారు. కరెంట్లో ఉంది, ప్రస్తుతం న్యూస్ పేపర్లో ఉందంటే దాని స్టాండర్డ్గా ఏదైతే ఉందో దాన్ని అడుగుతున్నారు కొన్ని క్వశ్చన్లలో, కొన్ని అయితే డైరెక్ట్గా కరెంట్ ఎకానమీని అడుగుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్యాక్సెస్ రీప్లేస్డ్ నంబర్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్? అబ్బా, పరోక్ష పన్నుల స్థానంలో ఏ పరోక్ష పన్నుని తీసుకొచ్చారని అడుగుతున్నారు. అవునండి. సో అందుకనే చూడండి, ఈ క్రింది పన్నుల్లో ఏ పన్ను అనేక పరోక్ష పన్నుల స్థానంలో ఏర్పడింది? ఇండైరెక్ట్. మనకి ట్యాక్స్ 2 రకాలు ఉన్నాయండి. డైరెక్ట్ ట్యాక్స్, ప్రత్యక్ష పన్ను, ఇంకొకటి ఇండైరెక్ట్ ట్యాక్స్, పరోక్ష పన్ను. డైరెక్ట్ ట్యాక్స్లో ఏమేమి ఉంటాయండి? మళ్ళీ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, వ్యక్తిగత ఆదాయ పన్ను, తర్వాత కార్పొరేట్ ట్యాక్స్, కార్పొరేట్ పన్ను. సో ఒక వ్యక్తి ఆదాయం మీద విధించే పన్ను, కంపెనీల ఆదాయం మీద విధించే పన్ను. ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏమున్నాయండి మనకి మేజర్గా? ఎక్సైజ్ డ్యూటీ, వస్తువుల మీద విధించే పన్ను, ట్యాక్స్ లెవీడ్ ఆన్ గూడ్స్. తర్వాత కస్టమ్ డ్యూటీ. కస్టమ్ డ్యూటీ అంటే ఏంటి? కస్టమ్ పన్ను. సో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ మీద లెవీ చేసే డ్యూటీ ఇది. దాంతోపాటు సర్వీస్ ట్యాక్స్, సేవా పన్ను, సేవల మీద విధించే పన్ను. మేజర్గా ఇండైరెక్ట్ ట్యాక్స్ చాలా ఉంటాయి కానీ ఇవి 3 ఇంపార్టెంట్. ఈ 3 ఇండైరెక్ట్ ట్యాక్సెస్. సో మేజర్గా ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లేస్లో మనకు వచ్చినటువంటి మేజర్ అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చిన కొత్త రకం పన్ను ఏంటి? ఆల్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఆర్ రీప్లేస్డ్ బై గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. అన్ని పరోక్ష పన్నులని తీసేసి వచ్చినటువంటి పన్ను గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వస్తు సేవల పన్ను. సో ఆన్సర్ ఏంటండి? వస్తు సేవల పన్ను ఆన్సరు. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఏ అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చారు దీన్ని? 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చారు. 101వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చారు. ఏ పదాన్ని రాజ్యాంగంలో యాడ్ చేశారండి? జిఎస్టీ కౌన్సిల్ అనే పదాన్ని యాడ్ చేశారు. ఈ జిఎస్టీ కౌన్సిల్ అనే పదం ఏంటండి? జిఎస్టీ కౌన్సిల్ అంటే ఎవరు హెడ్గా ఉంటారు? ఫినాన్స్ మినిస్టర్ హెడ్గా ఉంటాడు. మెంబర్స్ ఎవరు ఉంటారు? స్టేట్ ఫినాన్స్ మినిస్టర్స్ మెంబర్స్గా ఉంటారు. వీళ్ళు ఏం డిసైడ్ చేస్తారు? స్లాబ్ రేట్స్ని డిసైడ్ చేస్తారు. ప్రజెంట్ స్లాబ్ రేట్స్ ఎంత? 0-12%, 18%, సో 28%, 0%, 5%, 12%, 18, 28. ఏ వస్తువు మీద ఎంత లెవీ చేయాలి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని డిసైడ్ చేసేది ఎవరు? జిఎస్టీ కౌన్సిల్. జిఎస్టీ కౌన్సిల్ డిసైడ్ చేస్తుంది. జిఎస్టీ కౌన్సిల్ అనే పదాన్ని రాజ్యాంగంలో ఇంట్రొడ్యూస్ చేశారు. కాన్స్టిట్యూషన్లో జిఎస్టీ కౌన్సిల్ అనే నేమ్ని ఇంట్రొడ్యూస్ చేశారు. 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇది, 101వ రాజ్యాంగ సవరణ చట్టం. దీని ద్వారా హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ రాటిఫై చేయాల్సి వచ్చింది. అవునండి. జిఎస్టీ మీద ఎంత కావాలంటే అంత చదువుకోవచ్చు. ఇది ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందండి? 2017 జూలై నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. 2017 జూలై నుంచి ఇది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది. సో ఇలా మనకి రీసెంట్గా అప్పుడు ఈ జిఎస్టీ అనేది బాగా న్యూస్లో ఉంటుంది. అందుకని ఇది కన్ఫామ్గా జిఎస్టీకి వచ్చిన అడిగారు. సో ఇది దేనికి సంబంధించిందండి? బడ్జెట్కి సంబంధించింది. ఏ చాప్టర్? చాప్టర్ 4. చాప్టర్ 4 నుంచి ఎక్కువ క్వశ్చన్లు వస్తున్నాయని మనకి ఫస్ట్ తీసుకున్న 10 క్వశ్చన్లోనే చాప్టర్ 4 నుంచి ఎక్కువ ఉన్నాయి క్వశ్చన్లు. సో టాపిక్ ఏంటి? టాక్సేషన్ సిస్టమ్, అంటే బడ్జెట్కి సంబంధించిన టాపిక్ ఇది. అవునండి. ఏ ఎకానమీ ఇది? కరెంట్ ఎకానమీ. స్టాండర్డ్ ఎకానమీ ఇది కాదు, కరెంట్ ఎకానమీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ జీడిపి అండ్ జిఎన్పి ఈజ్? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్కి గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్కి మధ్యలో డిఫరెన్స్ అంటున్నారు. స్థూల దేశీయోత్పత్తికి స్థూల జాతీయోత్పత్తికి తేడా. సింపుల్ అండి. సపోజ్ ఇండియా మీరు ఇలా తీసుకున్నారు, ఇండియాకి మాత్రమే సంబంధించింది జీడిపి,
ఇండియాతో పాటు వేరే అదర్ కంట్రీస్తో కూడా మనం రిలేషన్స్ పెట్టుకుంటే అది జిఎన్పి. అంటే ఒక దేశంలో అంటే ఇప్పుడు ద ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఏ స్పెసిఫిక్ టైం పీరియడ్ అండ్ విత్ ఇన్ ద బౌండరీస్. సో అంటే భారతదేశం వెలుపల తయారైనటువంటి వస్తు సేవల విలువల యొక్క అంతిమ విలువల మొత్తాన్ని కలిపి మనం గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటారండి. అవునా? సింపుల్, ఏం లేదు. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఏంటండి? ఇప్పుడు మనకి 3 సెక్టార్స్ ఉన్నాయి. మేజర్ క్యాలిక్యులేషన్ గ్రాస్ వాల్యూ యాడెడ్ మెథడ్ ప్రకారం మనం తెలుసుకుంటే అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ రంగం ఉన్నాయి. అంటే వ్యవసాయము, పరిశ్రమలు, సేవా రంగం. ఈ 3 రంగాల్లో తయారైనటువంటి వస్తు సేవల యొక్క అంతిమ విలువల మొత్తాన్ని తీసుకున్నాం అనుకోండి, కంప్లీట్గా అంతిమ విలువల మొత్తాన్ని తీసుకుంటే మనం, సో ఆ టోటల్ ఏమవుతుంది? జీడిపి అవుతుంది భారతదేశానికి. అంతిమ విలువలు అంటే ఏంటి ఇక్కడ? సింపుల్. సో సపోజ్ ఇప్పుడు వీట్ ఉందండి, గోధుమ పిండి ఉంది. ఈ గోధుమ పిండిని డైరెక్ట్గా మనం చపాతీ చేసేసుకున్నాం అనుకోండి, ఇది అంతిమ విలువే. ఒకవేళ గోధుమ పిండిని మనం బిస్కెట్స్ చేసి బిస్కెట్స్ని కన్జ్యూమ్ చేసాం అనుకోండి, బిస్కెట్ అనేది అంతిమ విలువ అవుతుంది ఇక్కడ. సో అంటే లాస్ట్ ఫైనల్ స్టేజ్లో ఏది కన్జ్యూమ్ చేస్తానో అది అంతిమ విలువ అవుతుంది అనమాట. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో ఎనీవే, సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? జీడిపి అంటే ఇది, అంటే భారతదేశం గురించి మాత్రమే మాట్లాడితే అది జీడిపి. ఒకవేళ భారతదేశ ఆదాయంతో పాటు సపోజ్ మన వాళ్ళు అమెరికాలో ఉన్నారు, వాళ్ళు సంపాదించి మనకు పంపించారు. లేదు, ఇంకొకటి చూడండి, మన కంపెనీ టాటా అనే కంపెనీ అమెరికాలో వర్క్ చేస్తుంది. టాటా కంపెనీ అమెరికా నుంచి మనకి తెచ్చిపెట్టింది మనీ వచ్చింది. ఒకవేళ ఇంకొకటి చూడండి, అమెరికాకి సంబంధించిన కోకోకోలా కంపెనీ ఇండియాలో పనిచేస్తుంది. ఆ మనీని ఏం చేస్తుంది? తీసుకుపోయి అమెరికాకి తీసుకుపోతుంది. అలా వేరే దేశాలతో కూడా సంబంధం పెట్టుకున్నాం అనుకోండి, ఆ దేశాల నుంచి మనకు వచ్చే మనీ మన దేశం నుంచి ఆ దేశాలకు వెళ్ళే మనీని కూడా తీసేసి మొత్తం క్యాలిక్యులేషన్ చేసామనుకోండి, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటారు దాన్ని. నికర విదేశీ ఆదాయాన్ని కూడా యాడ్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సో జీడిపి ప్లస్ ఆర్ మైనస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. వేరే దేశాలతో సంబంధం కూడా పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మొత్తం టోటల్ ఏమవుతుంది? ఇది జిఎన్పి. ఇప్పుడు జిఎన్పికి జీడిపికి మధ్యలో డిఫరెన్స్ ఏంటండి? నెట్ ఫారెన్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, అంతే కదా. సో ఇప్పుడు జీడిపిని ఇటువైపుకి తీసుకొచ్చారనుకోండి, మైనస్ జీడిపి అవుతుంది. మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. అవునా? సో నికర విదేశీ ఆదాయం సింపుల్ అండి. భారతదేశం లోపల ఉన్నటువంటి అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ నుంచి మాత్రమే ఆదాయం వస్తే అది జీడిపి. వేరే దేశాల్లో ఉన్నటువంటి మన కంపెనీలు సంపాదించి ఇక్కడ పంపించడం, వేరే దేశ కంపెనీలు మన దేశంలో ఉండి అక్కడ పంపించడం, మొత్తాన్ని నెట్ ఫ్యాక్టర్ నికర విదేశీ ఆదాయాన్ని తీసేసామనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందండి? ఇది జిఎన్పి అవుతుంది. సో జీడిపి, జిఎన్పి రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఇదే. అవునా? ఇది ఎందుకు అడిగారు అంటే అప్పుడు నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. సో విదేశీ మారక ద్రవ్యం మనకి ఎక్కువగా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ వస్తుంది, దాంతోపాటు రెమిటెన్సెస్ ఇన్ఫ్లో ఎక్కువగా ఉంది ఆ టైంలో, అందుకని దీన్ని అడిగారు క్వశ్చన్. సో కరెంట్ ఎకానమీ క్వశ్చన్ ఇది. స్టాండర్డ్ ఎకానమీ అనుకోవడానికి పొరపాటు ఇది, ఎందుకంటే ఆ ఇయర్ న్యూస్లో ఇది బాగా ఉండింది కాబట్టి అప్పుడు అడిగారు. మీరు స్టాండర్డ్ ఎకానమీ అంటారు దీన్ని చూసి, కాను కరెంట్ ఎకానమీ మనకి ఒక క్లూ ఇచ్చి స్టాండర్డ్ ఎకానమీ నుంచి క్వశ్చన్ అడిగారు ఇక్కడ. సో కరెంట్ ఎకానమీ ప్లస్ స్టాండర్డ్ ఎకానమీ, ఇది సింపుల్గా చెప్పాలంటే. మేజర్గా కరెంట్ ఎకానమీ క్వశ్చన్ అడిగినప్పటికీ ఆ న్యూస్ ఆ ఇయర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఇది. ఎనీవే, ఇది చాప్టర్ 5కి సంబంధించింది, నేషనల్ ఇన్కమ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్, between 2016 and 17 and 17 and 18 India's per capita income at current prices increased by what percentage? ఎకనామిక్ సర్వే నుంచి క్వశ్చన్ అడిగారు. అప్పుడు ఏమవుతుంది? ఇది కరెంట్ ఎకానమీ అవుతుంది. ఇక్కడ మెన్షన్ చేశారు డేట్లతో సహా. డేట్లు మెన్షన్ చేశారంటే కరెంట్ ఎకానమీ అది 2016-17తో పోల్చితే 17-18కి ఇండియా పర్ క్యాపిటా ఇన్కమ్ కరెంట్ ప్రైసెస్లో ఎంత పెరిగిందని అడుగుతున్నారు. సో మనకి పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఏంటంటే అసలు తలసరి ఆదాయం, అంటే దేశం మొత్తం ఆదాయం బై దేశం మొత్తం జనాభా, టోటల్ ఇన్కమ్ ఆఫ్ కంట్రీ బై టోటల్ పాపులేషన్. అప్పుడు ఒక్కొక్కరికి ఎంత వస్తుంది అంటే, ఇప్పుడు మన ఇంట్లో ఒక 4-5 ఉన్నారండి, మన ఇల్లు మొత్తం ఆదాయం 100 రూపాయలు. సో ఒక్కొక్కరికి పంచితే ఎంత వస్తుంది అంటే ఏం చెబుతామండి? 20 రూపాయలు వస్తుంది. అలానే పర్ క్యాపిటా ఇన్కమ్ కూడా, తలసరి ఆదాయం కూడా భారతదేశం మొత్తం సంపదని భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి పంచితే ఒక్కొక్కడికి ఎంత వస్తుంది అనేది పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయం. ఆ తలసరి ఆదాయం ఏ ప్రైసెస్లో కావాలంటే ఇతనికి కరెంట్ ప్రైసెస్లో 2 ఉంటాయి. కాన్స్టెంట్ ప్రైసెస్, కాన్స్టెంట్ అంటే స్థిర ధరలు, కరెంట్ ప్రైసెస్ అంటే వాస్తవ ధరలు, ప్రస్తుత ధరలు. అంటే కరెంట్ ప్రైసెస్ ఎప్పుడు వస్తుంది? ఇన్ఫ్లేషన్ని తీసేస్తే కరెంట్ ప్రైసెస్ వస్తుంది. సో ఇన్ఫ్లేషన్ కలుపుకుంటే కరెంట్ ప్రైసెస్ వస్తుంది. మనం చాలా డీటెయిల్గా మాట్లాడాం సో ఎస్విఆర్ అకాడమీ స్టాండర్డ్ ఎకానమీ కోర్సులో. ఎనీవే,
ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ 2016-17తో పోల్చుకుంటే 17-18కి ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది పర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం ఎంత పెరిగింది అంటున్నారు, 8.6% పెరిగిందంట. సో ఎనీవే ఇది పాత డేటా కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఎలా వస్తున్నాయి క్వశ్చన్స్ అని గమనించడం మన ముఖ్య ఉద్దేశం. ప్రజెంట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత, 99,155 రూపాయలు. భారతదేశంలో ఉన్న సంపదన మొత్తాన్ని భారతదేశంలో ఉన్న ఒక్కొక్క పౌరుడికి పంపిస్తే 99,155 రూపాయలు వస్తుంది. ఎంతమంది పాపులేషను, 135 కోట్లు. సో 2019-20లో అది 1,08,620 ఉంది. 2019-20తో పోల్చుకుంటే 2020-21 వచ్చేసరికి పూర్తిగా తగ్గిపోయింది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గింది. ఇలా ట్రెండ్స్ని గుర్తుపెట్టుకోవాలా, అందుకనే కదా మనం చాలా డీటెయిల్డ్గా ఇలా చెప్తుంది. ఇంత ట్రెండ్స్ని గుర్తుపెట్టుకోవాలి, బోర్డు మీద చెప్పినా కానీ మీకు కష్టమే. ఇంపార్టెంట్, ఇంత 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 డీటెయిల్గా మనం చెప్పాలి కాదు, అవునండి. సో ఇంత మీరు టెక్నాలజీకి అప్డేట్ అవ్వక తప్పదు ఇంకా. సో అది విషయం. ఎనీవే ఆన్సర్ వచ్చేసి 8.6. ఇది కంప్లీట్గా కరెంట్ ఎకానమీ టాపిక్ వచ్చేసి నేషనల్ ఇన్కమ్ చాప్టర్ 5. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బిట్వీన్ 1990 and 2017, మళ్ళీ కరెంట్ ఎకానమీ 1990-2017. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ వాల్యూ ఇంక్రీజ్డ్ బై నియర్లీ, హ్యూమన్ డెవలప్మెంట్ ఎంత ఇంక్రీజ్ అయింది అని అడుగుతున్నారు. సో ఎంత ఇంక్రీజ్ అయింది అనేది మనకు అవసరం లేదండి, ఎందుకంటే ఇది ఓల్డ్ డేటా కాబట్టి మళ్ళీ ఇది నేను చదివితే మీరు గుర్తుపెట్టుకుంటారు. సో దాన్ని పక్కన పెట్టేసేయండి. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవ అభివృద్ధి సూచిక ఎంత పెరిగింది అంటున్నారు 1990 నుంచి 2017 మధ్యలో, అవునండి. 50% పెరిగిందండి ఆన్సరు. సో డైరెక్ట్ క్వశ్చన్ ఇది. 1990-2017 మధ్యలో 1990లో మనకి 0.427 ఉండేది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ వాల్యూ. అది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ వాల్యూ 0.640కి పెరిగింది, నియర్లీ 50% పెరిగింది 1990 నుంచి 2017 మధ్యలో. సో ఇది ఒక రిపోర్ట్ రిలీజ్ చేసినప్పుడు ఆ ఇయర్లో 2017లో రిపోర్ట్ రిలీజ్ అయింది. సో 2019లో రిపోర్ట్ రిలీజ్ అయింది ఇది, అందుకే నాకు ఇప్పుడు ఆ రోజు క్వశ్చన్ అడిగారు, అందుకని కరెంట్ ఎకానమీ ఇది. సో ఇది చాప్టర్ 3కి సంబంధించింది టాపిక్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రస్తుతం ర్యాంక్ ఎంత అండి, 189 కంట్రీస్లో మనం 131 పొజిషన్లో ఉన్నాం ప్రజెంట్ 2020 ఇండెక్స్ని బేస్ చేసుకుంటే, అవునండి. మన స్కోర్ ఎంత 0.645. సో ఇది మనం మీడియం హ్యూమన్ డెవలప్మెంట్ కేటగిరీ అనమాట. దీంట్లో 3 ఇండికేటర్స్ తీసుకుంటారు మానవ అభివృద్ధి సూచిక. మనం చాలా డీటెయిల్గా మాట్లాడామండి, నేను జస్ట్ మీకు మళ్ళీ ఇక్కడ ఒక హింట్ ఇచ్చుకుంటూ వెళ్తున్నానంటే హెల్త్, ఎడ్యుకేషను, లివింగ్ స్టాండర్డ్స్ ఈ మూడింటి ఆధారంగా స్కోర్స్ ఇస్తూ పోతారు. సో ఆ స్కోర్స్ అనేది 0 నుంచి 0.5 మధ్యలో ఉంటే అండర్ డెవలప్డ్ అని, లో డెవలప్డ్ కంట్రీస్ అని, 0.5 నుంచి 0.7 మధ్యలో ఉంటే మీడియం డెవలప్డ్ కంట్రీస్ అని, 0.75 నుంచి 1 వరకు 0.1 వరకు స్కోర్ ఉంటే అది హై డెవలప్డ్ కంట్రీస్ అని అంటారు. మన స్కోర్ ఎంత 0.645, అవునండి. హెల్త్లో కూడా ఏం ఇండికేషన్ తీసుకుంటారు, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత తీసుకుంటారు. ఎడ్యుకేషన్లో 2 కేటగిరీస్, ఎక్స్పెక్టెడ్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్, మీన్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్. సో ఇవంతా డీటెయిల్గా లోపలికి అవసరం లేదు, యూపీఎస్సీ వాళ్ళకైతే ఈ అవసరం. 4 ఇండికేటర్స్ ఉంటాయి, 3 డైమెన్షన్స్ ఉంటాయి. ఈ 3 డైమెన్షన్స్ అడుగుతారు మిమ్మల్ని, హెల్త్, ఎడ్యుకేషన్, లివింగ్ స్టాండర్డ్స్. సో లివింగ్ స్టాండర్డ్స్లో గ్రాస్ ఇన్కమ్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత చూస్తారనమాట. సో ఇవి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే. సో ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎవ్రీ ఇయర్ మనకి రిపోర్ట్ రిలీజ్ అవుతుంది. ప్రతి ఇయర్ రిపోర్ట్ని అంతకుముందు రిపోర్ట్తో కంపేర్ చేసుకోవాలి, అప్పుడు మనకి ఎంత ఇంక్రీజ్ అవుతుందనేది అర్థమవుతూ ఉంటుంది. సో చెప్పే వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటే ఇక్కడ మీకు అచీవ్ చేయటం ఈజీ, చెప్పే వాళ్ళలో దోషం ఉంటే మీరు కన్ఫామ్గా అచీవ్ చేయలేరు. ఎనీవేండి, సో 50% ఇంక్రీజ్ అయింది. కంప్లీట్ కరెంట్ ఎకానమీ క్వశ్చన్, మీరు ఇంకా స్టాండర్డ్ ఎకానమీ ఎక్కడ ఉందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బిట్వీన్ 2017 and 2018 హౌ మెనీ ర్యాంక్స్ డిడ్ ఇండియా క్లిమ్ ఇన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తారు. ఏంటిది, కరెంట్ ఎకానమీ. ఓకే, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారు, మోస్ట్ ఇంపార్టెంట్, వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తుంది. ఇది ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తుంది. సో అంటే వ్యాపార అంటే సింపుల్గా చూడండి, సో ఎంత మిస్టేక్స్ ఇచ్చారో. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే సులభతర వ్యాపార వాణిజ్య సూచిక అంటారు. తెలుగులో చూడండి ఎంత బూత్ ఇచ్చారు, సులభతర వ్యాపార వాణిజ్య సూచిక అంటారు. అందుకని ఇంగ్లీష్ టెర్మినాలజీ ఇంపార్టెంట్ అని చెప్తున్నది మీకు. తెలుగు టెర్మినాలజీతో పాటు ఇంగ్లీష్ టెర్మినాలజీ కూడా నేర్చుకోండి, లేకపోతే ఇంకంతే. సో ఎందుకంటే కొన్ని మిస్టేక్స్ ఉంటున్నాయి పేపర్లో, మనకి ఈజీగా అర్థమవుతుంది. ఎనీవే అండి, సో 2017 and 2018తో పోల్చుకుంటే ఎంత డిఫరెన్స్ వచ్చింది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అంటున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మనం 2020 చూద్దాం, ఎందుకంటే పాతది మనకెందుకు. సో ఆల్రెడీ ఇక్కడ ఆన్సర్ అయితే 2017 నుంచి 2018కి 23 ర్యాంక్స్ ఇంప్రూవ్ అయిందనమాట. సో అది ఇప్పుడు మనకు అవసరం లేదు, ఎందుకంటే పాత డేటా కాబట్టి. ప్రజెంట్ డేటా చూడండి, 2020కి సంబంధించిన డేటాలో మనం 63rd పొజిషన్లో ఉన్నామండి. ప్రస్తుతం మనం 63వ పొజిషన్లో ఉన్నాం. 2014లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 142వ పొజిషన్లో ఉండేవాళ్ళం. 2020కి 2019 డేటా మొత్తం వస్తుంది, 63 పొజిషన్లోకి వచ్చాం. 142 నుంచి 2014లో 2020కి 63 పొజిషన్లకు వచ్చేసాం అనమాట. ఇది ఒక ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఇది 142లో నుంచి 2014లో
63కి వచ్చాం 2019లో. ఓకేనండి. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2020ని ఎవరు రిలీజ్ చేస్తారండి? ఎప్పుడు వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తుంది. ఎన్ని దేశాలకి? 190 దేశాలకు రిలీజ్ చేస్తే మనం 63వ పొజిషన్లో ఉన్నాం అనమాట. సో ఒక 17 వాటిని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉందండి మనం. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ కూడా కవర్ అవుతుంది ఇక్కడ. 2019లో మన ర్యాంక్ 1వ ర్యాంకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో. మొత్తం వరల్డ్లో 190 దేశాలు ఉంటే భారతదేశం ర్యాంక్ 63వ ర్యాంక్ అయితే, ఆ 63లో ఇండియా ర్యాంకు 63 అయితే, ఆ ఇండియాలో ఫస్ట్ ర్యాంకులో ఉంది ఆంధ్రప్రదేశ్, సెకండ్ ర్యాంక్ ఉత్తరప్రదేశ్, తెలంగాణ 3 ర్యాంకులో ఉంది. అవునండి. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. కన్ఫామ్గా ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు మనకి నెక్స్ట్. సో ఎనీవే ఇది చాప్టర్ 2లో మనకి అగ్రికల్చర్ ఇండస్ట్రీ గురించి ఉంటుంది. ఎకానమీ చాప్టర్ 3లో ఆ ఇండస్ట్రీలో ఇన్సెంటివ్స్ టు ఇండస్ట్రీస్ అనే టాపిక్ నుంచి దీన్ని అడిగారు. కానీ కంప్లీట్గా ఇది కరెంట్ ఎకానమీ టాపిక్. స్టాండర్డ్ ఎకానమీ అనే సిలబస్లో కరెంట్ ఎకానమీ టాపిక్ ఇది. మీకు అర్థమవుతుంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నేషనల్ ఇన్కమ్ రిఫర్స్ టు. జాతీయ ఆదాయం అంటే ఏంటంటున్నారు? జాతీయ ఆదాయాన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి? 3 రకాలుగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఎక్స్పెండిచర్ మెథడు, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటారు. ఎక్స్పెండిచర్ మెథడు అంటే వ్యయ పద్ధతి, వ్యయ మదింపు పద్ధతి అంటారు. జీడిపి ఫ్యాక్టర్ ఇన్కమ్, ఇన్కమ్ ఎంత సంపాదిస్తున్నారని మీద దాని ఇక్కడ ఎంత ఖర్చు అంటే భారతదేశంలో ఉన్న ప్రజలు ఎంత ఖర్చు పెడుతున్నారనేది దీనివల్ల తెలుస్తుంది. ఎంత ఖర్చు పెడుతున్నారో అంతే సంపాదిస్తారు. సో 100 రూపాయలు నాకు వచ్చినాయి, 100 రూపాయలు ఖర్చు పెడుతున్నా. అలా ఖర్చు పెట్టేది ఎంతైనా 100, సంపాదించేది ఎంతైనా 100. సో అదే ఎక్స్పెండిచర్ ఇన్కమ్ మెథడ్ సింపుల్గా చెప్పాలంటే. వాల్యూ జీడిపి ఎట్, సో వాల్యూ యాడెడ్ మెథడ్ అంటారు దీన్ని. అంటే ఏం లేదు సింపుల్గా, సో అగ్రికల్చరు, ఇండస్ట్రీ, సర్వీస్ 3 రంగాలు ఉన్నాయి. ఈ 3 రంగాల్లో ఎంత ఆదాయం వస్తుందో చూసి ఆ వస్తువులు తయారయ్యే వాటిలో అంతిమ విలువలు మొత్తాన్ని కూడితే దాన్ని సో జీడిపి ఎట్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ అవుతుంది అది. సో ఎక్కువగా మనం ఈ క్యాలిక్యులేషన్ చేస్తూ ఉంటాం. ప్రైమరీ, సెకండరీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 1 సంవత్సర కాలంలో ఎంత వస్తు సేవలు ప్రొడ్యూస్ అవుతున్నాయి, ఆ ప్రొడ్యూస్ అయినటువంటి ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవల యొక్క అంతిమ విలువలు ఎంత అనేది. సో అది విషయం ఇక్కడ ఎంత డీటెయిల్గా ఉంది చూడండి ఇక్కడ. సో ఈ క్వశ్చన్ ఎందుకు అడిగారు అంటే జీడిపి ఎవ్రీ ఇయర్ తగ్గుతూ వస్తుంది. అప్పుడు ఆ రిపోర్ట్ వచ్చింది, అందుకే దీన్ని అడిగారు. సో అందుకని ఇది కరెంట్ ఎకానమీ. ఎక్కడి నుంచి అడిగారు? కరెంట్ ఎకానమీ క్లూ ఇచ్చి మనకి స్టాండర్డ్ ఎకానమీ నుంచి అడిగారు. న్యూస్ పేపర్లో వచ్చింది జీడిపి తగ్గుతుంది, ఇండియా జీడిపి కాన్స్టెంట్గా డిక్లైన్ అవుతూ వస్తుంది, అందుకనే దాన్ని అడిగారు ఆ క్వశ్చన్ని. కానీ మీరు స్టాండర్డ్ ఎకానమీ అనుకుంటారు కదా, అది కరెంట్ ఎకానమీ. కానీ స్టాండర్డ్ ఎకానమీ నుంచి క్వశ్చన్ అడిగారు. అంటే స్టాండర్డ్ ఎకానమీ నుంచి క్వశ్చన్ అడగాలన్నా మనకి ఏం క్లూ ఉంది? కరెంట్ ఎకానమీ క్లూ ఉంది. సో ఇది చాప్టర్ 5 నేషనల్ ఇన్కమ్కి సంబంధించింది. ముందు అసలు కొంతమంది ఎకానమీ నేషనల్ ఇన్కమ్తోనే స్టార్ట్ చేసేస్తే ఎకానమీ మీకేం వస్తుంది? అసలు ఎకానమీ అంటే ఏంటి, డిమాండ్ అంటే ఏంటి, సప్లై అంటే ఏంటి, ఏమీ తెలియకోకుండా. అందుకని ఎస్వీఆర్ అకాడమీలో ఏంటి ఒక ఆర్డర్ వైజ్ ఉంటుంది. మొత్తం ఆర్డర్ మొత్తం అంటే ఒక ఎకానమీ నేర్చుకునే పద్ధతి ఉంటుంది. తర్వాత 53 వీడియోల తర్వాత ఒక్కొక్క వీడియో అనేది ఏ చాప్టర్ కిందకు వస్తుందో ఉంటుందన్నమాట. సో ఎనీవే, సో ఇది ఇక్కడ మొత్తం ఏంటంటే నేషనల్ ఇన్కమ్ రిఫర్స్ టు అంటే ఏంటి? 1 సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల యొక్క అంతిమ విలువల మొత్తాన్ని మనం సో ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఏ 1 year పీరియడ్ ఆఫ్ టైమ్ అండ్ విత్ ఇన్ ద బౌండరీస్ వి కాల్ ఇట్ యాజ్ నేషనల్ ఇన్కమ్. అవునండి, జాతీయ ఆదాయం అంటాం. సో 1 సంవత్సర కాలంలో ఉత్పత్తి చేసిన అంతిమ వస్తు విలువలు మొత్తం. అవునా? నెక్స్ట్ ద ప్రైమరీ ఇన్ఫ్లేషన్ మెజర్స్. మళ్ళీ ఇన్ఫ్లేషన్ గురించి అడిగారు. సో ఇన్ఫ్లేషన్లో WPI, CPI అనే 2 ఇండికేటర్స్ ఉంటాయండి. ద్రవ్యోల్బణాన్ని, వస్తువు ధరలు పెరిగినాయా అని కనుక్కోవడం కోసం. దాన్ని హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటారు. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే టోకుదారుల సూచిక, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే వినియోగదారుల సూచిక. వినియోగదారుల ధరల సూచికలోనే మనకు చాలా రకాలు ఉంటాయి. సో అగ్రికల్చర్ లేబర్కి ఉంటుంది, సో ఇక్కడ వ్యవసాయ కార్మికులకు ఉంటుంది, తర్వాత అర్బన్ వర్కర్స్కి ఉంటుంది. సో అంటే అర్బన్ వర్కర్స్ ఇక్కడ చూడండి, అర్బన్ వర్కర్స్, పట్టణ వర్కర్లు అయితే పారిశ్రామిక కార్మికులు అని ఇచ్చారు ఇక్కడ. సో ఇలా ఉంటుందన్నమాట. సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది చాలా టైప్స్ ఉంటుంది. మనం చాలా డీటెయిల్గా మాట్లాడాం, ఈ మధ్య మాట్లాడాం మనం కరెంట్ ఎకానమీలో, గుర్తుందో లేదో మీకు, అందుకే నేను మళ్ళీ చెప్పట్లేదు ఇక్కడ. అవునండి. ఇప్పుడు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏంటి? ఎక్కడ సపోజ్ చూడండి, ఒక కాటన్, ఒక షర్ట్ తయారవ్వాలంటే ముందు కాటన్, పత్తి కావాలి. ఈ కాటన్ ఎక్కడ పోతుంది? ఇండస్ట్రీకి పోతుంది. ఇండస్ట్రీలో షర్ట్ తయారవుతుంది. ఎక్కడికి వస్తుంది? హోల్సేల్ మార్కెట్కి వస్తుంది. హోల్సేల్ మార్కెట్ తర్వాత రిటైల్ మార్కెట్కి వస్తుంది. రిటైల్ మార్కెట్ నుంచి వినియోగదారుడు కొంటాడు. అవునండి, కన్జ్యూమర్ పర్చేజ్ చేస్తారు. ఈ కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మనం ప్రైస్ ఎంత పెరిగిందో తెలుసుకునేది CPI. ఈ హోల్సేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎంత ఉందో తెలుసుకునేది WPI. సో ఇక్కడ మనం చూడండి, ప్రైమరీగా ఎక్కడ తెలుసుకుంటుంది? ప్రైమరీగా మొదటగా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. అవునండి, టోకు ధరల సూచిక. ఆన్సర్ అయిపోయింది. అవునండి. ఇక్కడ చూడండి, రెండింటి మధ్యలో కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. ఇట్ మెజర్స్ ద చేంజెస్ ఇన్ రిటైల్ ప్రైస్ ఆఫ్ గుడ్స్. అవును, రిటైల్ ప్రైస్ వినియోగదారుడు కొనేటప్పుడు ఆ ప్రైస్ ఎంత ఉందో చెప్తుంది. ఇదేమో హోల్సేల్ మార్కెట్లో ఉన్నప్పుడు ప్రైస్ ఎంతో తెలియజేస్తుంది. ఇది మంత్లీ బేసిస్ రిలీజ్ చేస్తారు CPIని, WPIని వీక్లీ బేసిస్ రిలీజ్ చేస్తారు. సో CPIలో బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉంటాయి. WPIలో ఓన్లీ వస్తువులను మాత్రమే మెన్షన్ చేస్తారు, సర్వీసెస్ని మెన్షన్ చేయరు. CPI అనేది 8 కేటగిరీస్ ఉంటాయి. సో WPI అనేది కొన్ని ఫ్యూయలు,
పవరు, మ్యానుఫ్యాక్చరింగ్ గుడ్స్ ఇవన్నీ ఉంటాయి. బేస్ ఇయర్ క్యాలెండర్ ఇయర్, దీనికి బేస్ ఇయర్ ఆర్థిక సంవత్సరం. సో ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఉంటుంది. సో ఇది జనవరి నుంచి డిసెంబర్ వరకు క్యాలిక్యులేట్ చేస్తారు. తర్వాత సో ఇది ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఇన్ఫ్లేషను. ఇది ఫస్ట్ స్టేజ్. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది ఫైనల్ స్టేజా కాదా? ఫస్ట్ స్టేజ్ ఏంటి? WPI. హోల్సేల్ మార్కెట్లో ఉన్నప్పుడే ప్రైస్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. సో అంటే ప్రైమరీ ఇన్ఫ్లేషన్ ఎక్కడ? WPI హోల్స్. సో ఇక్కడే మనకు ఆన్సర్ ఉంది ఈ టేబుల్లోనే. సో ఈ టేబుల్నే మనం చెప్పేసాం ఆల్రెడీ డీటెయిల్గా. ఇంకెక్కడికి పోతుంది MCQ మన చేతుల్లో నుంచి? అవునండి. ఇది ఏ టాపిక్ అండి? స్టాండర్డ్ ఎకానమీ అనుకుంటారు, కానీ అప్పుడు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఏమైందంటే పెరిగింది. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి WPI, CPIలు బాగా పెరిగినాయి. అందుకని అప్పుడు న్యూస్లో ఉంది. అందుకని ఈ క్వశ్చన్ని 2019లో అడిగారు. సో కరెంట్ ఎకానమీ కానీ స్టాండర్డ్ ఎకానమీలాగా అనిపిస్తుంది. సో రెండింటిని కలిపి అడుగుతున్నారు. అవునండి. సో ఇది చాప్టర్ 4 ఇన్ఫ్లేషన్కి సంబంధించి, ఎస్పెషల్లీ WPIకి సంబంధించినటువంటి టాపిక్ అనమాట. సో ఇలా మనకి ఎకానమీ క్వశ్చన్స్ వస్తున్నాయి. 10 MCQస్ని మాట్లాడాం. సో మనం చాలా డీటెయిల్గా మాట్లాడుతున్నాం కాబట్టి చాలా టైం ఎక్కువ పడుతుంది. అందుకనే ఎవ్రీ మాడ్యూల్లో ఒక 10 MCQs మాట్లాడతాం. అవి మనం గమనించాల్సింది ఎలా వస్తాయో గమనించాలి. ఆ ప్రీవియస్ మళ్ళీ అడగరు క్వశ్చన్లు. వాటిని చూసి మనం ఏం నేర్చుకోవాలంటే ఫర్దర్గా మనం ఏం నేర్చుకోవాలో చూడాలన్నమాట. సో ఎనీవే, SVR అకాడమీ నుంచి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కోర్సెస్ని, సో ఎస్పెషల్లీ సింగిల్ మాడ్యూల్స్ అయిన ఎకానమీని కూడా, AP హిస్టరీని, పాలిటీని కూడా అందించడం జరుగుతుంది. ఎవరికైనా సో ఈ పర్చేజ్ చేయాలని అనుకుంటే కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్ కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. మీరు కోర్సుని ఎలా పర్చేజ్ చేయాలో కూడా సో దీని తర్వాత లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా కూడా మీరు కోర్సుని పర్చేజ్ చేయొచ్చు. సో వెల్కమ్. సో హ్యావ్ ఏ నైస్ డే. వెల్కమ్ టు SVR అకాడమీ. SVR అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. SVR అకాడమీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2, దాంతోపాటుగా సింగిల్ మాడ్యూల్స్ అయిన AP హిస్టరీ, ఎకానమీ, ఇండియన్ పాలిటీని మీకు అందించడం జరుగుతుంది. వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు, ఏ కోర్సునైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.in వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్సుని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట నేను. ఓకే, నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2కి సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్ని ప్రెస్ చేశాను. సో గ్రూప్ 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజు పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, EMI, వ్యాలెట్స్, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు svracademy.in వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని
పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏబిపిఎస్సి గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ ఎస్విఆర్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ.